హలో అందరికీ ఎలా ఉన్నారు? నేను మీ శైవలిని. వెల్కమ్ బ్యాక్ టు శైలు వ్లాగ్స్. ఈ వీడియో వ్లాగ్ వచ్చేసి లాస్ట్ వీడియోకి కంటిన్యూ ఇది. నా లాస్ట్ వీడియోలో పైక్స్ పీక్ చూపించాను కదా! ఆ వీడియో చూడకపోతే వెంటనే వెళ్లి చూసేయండి. డెఫినిట్‌గా వ్యూని ఎంజాయ్ చేస్తారు. అక్కడంతా చూసేసాక ఇంకా ఇంటికి వెళ్ళే దారిలోనే అక్కడి నుండి ఒక 56 మైల్స్ 1 అవర్ ఉంటది ఈ గార్డెన్ ఆఫ్ గాడ్స్ ప్లేస్‌కి. ఇది కూడా ఒక మస్ట్ అండ్ షుడ్ విజిట్ ప్లేసే ఇన్ కొల్లాడోలో. ఒకవేళ కొల్లాడో ప్లాన్ చేస్తే మాత్రం ఈ ప్లేస్‌ని కూడా మీ బకెట్ లిస్ట్‌లో యాడ్ చేసుకోండి. డెఫినిట్‌గా ఎంజాయ్ చేస్తారు. చలో పదండి చూసేద్దాం. Used to try and tell me no man is an island, but I think I feel like drifting away. Mama used to say tomorrow never comes, so make the most, but I think I am done with today. Think I am done with today. ఈ గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ కొల్రాడో స్టేట్ లో ఉన్న కొల్రాడో స్ప్రింగ్స్ అనే సిటీలో ఉంది. ఒక మంచి టూరిస్ట్ ప్లేస్. మొత్తం ఇలా ఎర్రరాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ తో డిఫరెంట్ గా కనిపిస్తాయి. నేను మ్యాక్స్ మౌంటైన్స్ ఉన్న నా వీడియోస్ లో అన్నిట్లో చెప్తూనే ఉంటా. కొల్రాడో అంటేనే మొత్తం కొండలు రాళ్ళు అని. ఎంత కొండలైనా అవన్నీ అందమైన చూడముచ్చటైన రాళ్ళు అన్నట్టే. ఇలాంటి ఎర్రరాళ్ళు అయితే నేను ఎక్కడో చూడలేదు. ఒక రెడ్ రాక్స్ ఇక్కడ తప్ప నేను ఇంకెక్కడో చూడలేదు. యాక్చువల్ గా ఇది మట్టి అనుకుంటున్నారేమో బట్ కాదు, రాయే. ఈ రాయి ఎలా ఫార్మ్ అయింది? ఏంటి దీని హిస్టరీ అని తెలుసుకోవాలి అనుకుంటే ఇక్కడ విజిటర్ సెంటర్ కూడా ఉంది. దాంట్లో మొత్తం డీటెయిల్‌గా అన్నీ ఉన్నాయి. ఈ రాళ్ళంట 300 మిలియన్ల సంవత్సరాల క్రితం ఏర్పడిన ఒక సెడిమెంటరీ రాక్ అంట. అంటే వాయువు, నీటి, భూకంపాల వల్ల ఎత్తుగా పైకి లేచాయన్నమాట. 300 మిలియన్లు అంటే ఒక మిలియన్ అంటేనే 10 లక్షల సంవత్సరాలు. అలాంటిది 300 మిలియన్ల ఇయర్స్ కిందట ఫార్మ్ అయినాయంట. సూపర్ కదా! మరి ఫస్ట్ ఇక్కడ ఎవరున్నారు అంటే యూరోపియన్స్ రాకముందు చాలా కాలం ముందట ఊటే, అపాచీ, చేenne ఇంకా కొమాంచి అనే అమెరికన్స్ ఇక్కడ ఉండేవాళ్ళంట. వాళ్ళేంటంటే ఈ నేచురల్ గా ఫార్మ్ అయిన రాక్స్ ని చూసి వాటిని గౌరవించడం, ఇంకా దేవతల బహుమతిగా, ఇంకా పవిత్రమైనదిగా చూడడం స్టార్ట్ చేశారన్నట్టు. దీనివల్లే గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అనే నేమ్ వచ్చింది అనుకుంటున్నారా? కాదు. అయితే 1859లో అంట ఒక ఇద్దరు వ్యక్తులు నార్మల్ గా ప్లేసెస్ ఎక్స్‌ప్లోర్ చేస్తూ ఉండంగా వాళ్ళకి ఈ ప్లేస్ కనిపించిందంట. సో, అందులో ఒక పర్సన్ ఏమన్నాడంటే ఇది ఒక బెస్ట్ బీర్ గార్డెన్‌గా ఒక మంచి స్పాట్ అని అన్నాడంట. బీర్ గార్డెన్ అంటే మన అచ్చ తెలంగాణ భాషలో చెప్పాలి అంటే మనం చెట్ల కిందకెళ్ళి దావత్ చేసుకుంటాం కదా! అలా అన్నట్టు. అలా అన్నాడంట. ఇంకో వ్యక్తి ఉండి లేదు లేదు ఈ నేచురల్‌గా ఫార్మ్ అయిన ఈ రాక్స్ ని చూస్తూ ఇంకా గ్రాండ్‌గా ఇంకా డివైన్‌గా అనిపిస్తుంది అని అన్నాడంట. సో, ఇంకా అప్పటినుంచి దీనికి గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ అని పిలుస్తున్నారంట. తర్వాత ఏమైంది మరి అంటే లేట్ 1800స్‌లో అంటే 1870 నుండి 1899 మధ్యలో చార్ల్స్ పర్కిన్స్ అనే ఒక పర్సన్ ఈ ల్యాండ్ ని తీసుకున్నాడంట. సో, తనకి కూడా ఈ ప్లేస్ ని చూడగానే ఒక డివైన్ నేచర్ గా అనిపించి అసలు ఎలాంటి కన్‌స్ట్రక్షన్స్ చేయలేదంట. తర్వాత ఇంకా తను చనిపోయాక 1909లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఒక రూల్ పెట్టి గవర్నమెంట్ కి ఈ ల్యాండ్ ని వాళ్ళు ఫ్రీగా ఇచ్చేసారు. ఏంటి ఆ రూల్ అంటే ఫ్రీగా పబ్లిక్‌కి చూసేలాగా ఒక టూరిస్ట్ ప్లేస్‌గా చేయాలి అని చెప్పారంట. ఇంకా అప్పటినుంచి విజిటర్స్‌ని ఫ్రీగా అలో చేయడం ఇంకా మంచి టూరిస్ట్ ప్లేస్‌గా అయిపోయిందన్నట్టు. సో, అదన్నమాట దీని కంప్లీట్ చరిత్ర. ఈ కొండకి ఒక శిలాఫలకం స్క్వేర్ షేప్‌లో ఉంది కదా! దాని మీద ఇదే రాసుంది. ఈ చార్ల్స్ పర్కిన్స్ అనే అతని ఓన్ ప్రాపర్టీ ఇది. తను ఇలా గవర్నమెంట్‌కి ఫ్రీగా ఇచ్చేసాడు అన్నట్టు దాని మీద రాసి ఉందన్నట్టు. ఈ ఎంటైర్ ప్లేస్‌లో అన్ని ఎర్ర రంగులో ఉంటే ఈ ఒక్క రాయి మాత్రమే కొద్దిగా వైట్ కలర్‌లో ఉంది. విచిత్రంగా ఒక సైడ్ వైట్ కలర్, ఇంకో సైడ్ రెడ్ కలర్. అలా ఎలా ఫార్మ్ అయ్యాయో కానీ సూపర్. ఇంకా మేమలా మొత్తం తిరిగి చూసేసాం. మధ్యలో కొన్ని యానిమల్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. లైక్ డీర్ అలా. ఇక్కడికి ఒక ప్రిన్స్ డ్రెస్‌లో ఒక అమ్మాయి కూడా ఫోటోషూట్‌కొచ్చిందన్నట్టు. మీరందరూ ఏమనుకుంటున్నారు? వెడ్డింగ్ కావచ్చు, ప్రీ వెడ్డింగ్ షూట్‌కొచ్చిందేమో అనుకుంటున్నారు కదా! నేను కూడా అలానే అనుకున్నాను. బట్ కాదంట. తన బర్త్‌డే అంట. అందుకే ఫోటోషూట్ తీపించుకుందామని ఈ ప్లేస్‌కొచ్చిందంట. ఒకసారి ఇంకా గార్డెన్ ఆఫ్ ద గాడ్స్ చూడడం మొత్తం అయిపోయాక మెసా ఓవర్‌లుక్ అని ఉంది. ఈ కొండలన్నిటిని కొంచెం ఎత్తు నుండి చూడడానికి ఒక మంచి వ్యూ పాయింట్ అని చెప్పొచ్చు. ఫైనల్‌గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే ఇది ఒక శిలల మధ్య దాగిన దైవత్యం అన్నట్టు. ప్లేస్ చాలా బాగుంది కదా! ఒకవేళ కొల్లాడో వస్తే మాత్రం తప్పక విజిట్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో నాతో షేర్ చేసుకోండి. బాయ్.